నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. 1931లో తెలుగు సినిమా ప్రస్థానం మొదలవుతే 1950వ దశకంలో పాటలు కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు వచ్చిన ప్రణయ గీతాలతో పాటు చలాకీ పాటలు, హుషారైన పాటలు, ఇలాంటి పోకళ్లకు శ్రీకారం చుట్టారు జమునారాణి గారు. చాలా సునాయాసంగా ఇలాంటి పాటలు పాడడం ద్వారా విశిష్టమైన తనదైన శైలితో ముందుకెళ్లారు. జమునారాణి గారిని మరింత 3 ముక్కల్లో వర్ణించాలంటే ఆవిడ పేరు చెప్పగానే గుర్తొచ్చే 3 ముక్కలు మావా మావా మావా. ఇప్పటికి కూడా ఎంత ఉర్రూతలూగించే పాట ఇది, చెప్పనవసరం లేదు. ప్రెజెంటింగ్ టుడేస్ మ్యూజికల్ లెజెండ్ ఇన్ తెలుగు సినిమా జమునారాణి గారు. మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మావా 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 అని మేము పాడుకుంటున్నాం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంటుంది? అందానికి అందం గుర్తొస్తుంది. అందానికి అందం మీరే. అది ఎందుకంటే మంచి మెలడీ సాంగ్, పాడితే హాయిగా ఉంటుంది పాడుకుంటే. కానీ అన్ని పాటలు మీరు పాడగలిగారు కూడా. కానీ ప్రధానంగా చలాకీ పాటలతో మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి కారణం ఏంటి? మొట్టమొదటి నుంచి మహాదేవన్ గారు చలాకీ పాటలే నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మెలడీ సాంగ్స్ ఇచ్చినా కూడా తమిళ్లో నేను చెప్పడం, చలాకీ పాటలు ఎక్కువ పాడి ఉన్నాను అనమాట. అప్పుడు ఈ కుముదం అని తమిళ్ పిక్చర్ మోడర్న్ థియేటర్స్ వాళ్ళు తీశారు. అందులో ఈ మామ మామ తమిళ్లో పాడింది నేను. చాలా బాగా హిట్ అయిపోయింది అనమాట. నేను సౌందరరాజన్ గారు ఇద్దరం పాడాం. అది రీమేక్ చేసినప్పుడు ఇంకా తెలుగులో కూడా నేనే పాడాలని ఘంటసాల గారితో పాడించాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒక ఫోక్ సాంగ్స్ కానీ చలాకీ సాంగ్స్ ఇవన్నీ నేను పాడితే బాగుంటుందని ఒక మంచి నాకు ఒక ఇమేజ్ వచ్చింది. చిన్నప్పుడు అనుకున్నారు అసలు మీరు ఇంత మంచి గాయన అవుతారని? నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే చిన్నప్పుడు మాది సంగీత కుటుంబమే. మా మదరు వీణ వాయించేవారు. ఒకరోజు మా మేనమామ ఏం చేశారు, చిల్డ్రన్, ఆయన రైల్వేలో వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మన పిల్లని తీసుకెళ్ళి చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో ఇంకా పాడని ఎంత ధైర్యంగా పాడుతుందో చూద్దామని తీసుకెళ్తే 4 ఏళ్ళు నాకు. ఏ పాట పాడారు ఆ రోజు, ఏమైనా గుర్తుందా? అదే త్యాగరాజ భాగవతరు ఆ రోజుల్లో పాడిన పాట అంట. మాయా ప్రపంచ ఇది ఆయన పాడిన పాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. వెండి కప్పుతో ఇంటికి వస్తే మా అమ్మ సంబరపడిపోయిందంట. ఎంత బాగా పాడకపోతే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అప్పుడు క్లాసికల్ ఫౌండేషన్ ఇచ్చారు. ఒక డ్యాన్స్ కూడా నేర్పిద్దామని డ్యాన్స్ నేర్పించింది ఆ రోజులు. ఆమెకి ఇష్టం భరతనాట్యమే. ఆ టైంలోనే తహసీల్దార్ ఒక పిక్చర్ వచ్చింది. వైద్యరావు గారు, భానుమతి గారు హీరోయిన్. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఇట్లా ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది, తీసుకొచ్చి పాడించమని అడిగారు. సరే తీసుకెళ్ళారు, పాడింది. నాకు ఆ రోజుల్లో ఎట్లంటే ఏదో పాడు అంటే అని పాడేయడమే అంతే. సరిగ్గా ఆ టైంలోనే భానుమతి గారికి రామకృష్ణ గారికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ మా వాళ్ళు దగ్గరుండి చేశారనమాట. అప్పుడు రామకృష్ణ గారు మాకు బాగా పరిచయం అయ్యారు. త్యాగయ్య పిక్చర్ స్టార్ట్ చేశారు నాగయ్య గారు. అందులో టంగుటూరి ప్రకాశం గారి మనమరాలు నాట్యం, 4 ఏళ్ళ అమ్మాయి. అప్పుడంతా నీకు ప్లేబ్యాక్స్ అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవరన్నా పాట పాడేవాడు కావాలంటే ఈ ఇండ్లల్లో నుంచి ఎవరు పంపరు, ఎవరు రారు, రేడియోకి వెళ్ళి రేడియో నుంచి తీసుకురావాల్సిందే ఎవరైనా పాడినవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు ఏపీ కోమల, బాలా త్రిపుర సుందరి. ఆ అమ్మాయి ఏపీ కోమల అంటే ఏపీ కోమల కొంచెం పెద్ద వాయిస్ బాగుండదు. ఆ అమ్మాయిని కృష్ణుడికి పాడిని, చిన్నపిల్లకి ఈ అమ్మాయికి రాధకి నేను తీసుకొస్తానని చెప్పి, మా అమ్మ పంపరంటే పంపడు, అది ఏడుస్తుంది, దాని పేరు వేయిస్తామమ్మా, అమ్మాయి పేరు మీరేం కంగారు పడవద్దు అని చెప్పి తీసుకెళ్ళి అదే మధురా నగరిలో మధురా నగరిలో చలనమ్మ బోలు దారి విడుము కృష్ణ. సినిమాల్లో పాడుతుంటే అమ్మ ఎప్పుడు కలత చెందలేదా? మీరు వీణ వాయిస్తున్నారు, ఆవిడ వైణికురాలు, మీరు క్లాసికల్లోనే స్థిరపడాలని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పాడుతూ ఉంటే ఏ పాటలు ఇస్తే ఆ పాటలు పాడుకోవాల్సిందే కానీ పలానా పాటలు పలానా ఆ లెవెల్లో చెప్పడానికి లేదు. ఎందుకంటే క్లాసికల్ పాడడానికి డీకే పట్టమ్మాళ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎన్సి వసంత కోకిలం వీళ్ళందరికంటేనా వాళ్ళ ముందు మేమంతా ఎంత మాత్రం క్లాసికల్ పాడి అయినా నా వాయిస్ క్లాసికల్కి నప్పదు, తెలిసిపోయింది. ఏది క్లాసికల్ లేదు అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్. దాంతో దేవదాస్ పాట, ఏది చిన్నపిల్ల ఓ దేవదా ఓ పార్వతి, ఆ పాట. ఒకసారి దేవదాస్ పాట అది ఓ దేవదాస్ ఓ పార్వతి చదువు ఇదేనా
అయ్యవారు నిదురోతే తమరు ఇలాగే దౌడో దౌడ ఓ దేవద. ఇదే శృతులు తేడా ఏమన్నా వచ్చేదా? అంటే అప్పుడు ఒకలాగా శృతిలో పాడేవారు అందరూ, ఒక బేస్ శృతిలో ఉండే వాయిస్లన్నీ కూడా. శృతులు ఇంతంత హై పిచ్లు పెట్టేవాళ్ళు కాదమ్మా. ఒక లో పిచ్ పెట్టి, అంటే కరెక్ట్గా ఎంత మనం పాడగలిగినా కూడా అయ్యి అలా కీచి అరవద్దని చెప్పి శృతి తక్కువ చేసే పాడించేవాడు. అలా పాడిన పాటలే అవన్నీ. నాకు ముందు నేను దేవదాస్ అంతా పాడేటప్పుడు నేను చెప్తున్నాను, జిక్కి లీల వీళ్ళు నన్ను దాటుకుని వెళ్ళిపోయారు, కానీ నేను వాళ్ళని దాటుకుని వెళ్ళగలే. కానీ అప్పుడు మీరు జిక్కి గారు లీల గారు ఉండేవారు కాబట్టి ఫీల్డ్లో ఎలా ఉండేది మీ మధ్య పోటీ? అప్పుడు మాకు ఇంత వాళ్ళంతా టాప్ సింగర్స్ అయినా కూడా ఈ పోటీలు ఉండేవి కావాలి. వాళ్ళు అప్రిషియేట్ చేసేవారు మీ పాట? వాళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు, మేమేం అప్రిషియేట్ చేసేవాళ్ళం. మాట్లాడుకుంటూ ఉంటే కూడా నువ్వు ఈ పాట పాడేసావు, నా పాట, నేను పాడాల్సిన పాట నిన్ను పాడించేశారు, అలాంటివన్నీ మాలో వచ్చేవి కావు. చెప్పారు నువ్వు పాడావని, చాలా సంతోషమైంది అంతే. బాగా పబ్లిసిటీ అయిన సాంగ్ వచ్చి, అంటే నన్ను తెలిసింది ఎలాగంటే, ఈ గులేబీ కావాలి అనే పిక్చర్ తీశారు తమిళ్. గులేబీ కావాలి పిక్చర్లో విశ్వనాథ రామూర్తి గారు వచ్చారు. విశ్వనాథ రామూర్తి వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎంట్రింగ్, మిగతా లీలా జిక్కి అందరూ పాడుతున్నారు అందులో. అప్పుడు ఈ ఒక డ్రంకడ్ సాంగ్, ఎవరైనా కొంచెం సెక్సీ వాయిస్గా ఉంటే బాగుంటుంది అంటే, ఈ మోడర్న్ థియేటర్స్లో కన్నదాసన్ గారు ఎక్కువ తెలుసు, కవిஞர் కన్నదాసన్ అన్ని పాటలు రాసేవాళ్ళు. ఆయన అట్లాంటి వాయిస్ కావాలంటే నేను తీసుకొస్తాను ముందు అని నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వెక్కిళ్ళ పాట. అది దాహము సోహము తణితిడు పానమడ తాపము కోపము కాణు నిదానమడ ఆశయం ఎన్నేశము கதப்பாசத்தினாயேங்குபதை பாராயடா என் ஆவலும் நிறைவேறிடும் ఎన్నరుయిరే నీ అరుగిల్ వారాయడా. ఈ పాట అని మీరు ఈ పాటలకి మీకు బెస్ట్ అనేసి ఒక ఒక ముద్ర వేశారు, సెక్సీ వాయిస్ అని. సెక్సీ వాయిస్ అని ముద్ర వేశారు. ఎన్నాళ్ళ తర్వాత నాకు మెలడీ సాంగ్స్ రావడం, ఈ పాటలే పాడుతున్నాను అంతా. చలాకీ పాటల పోకడ్లు మొదలయ్యాయి. అప్పట్లో ఇళ్లలో ఆడపిల్లల్ని కొంచెం ఇలాంటి పాటలు పాడించడానికి, అందులో సెక్సీ వాయిస్ అంటే కొంత ఆంక్షలు ఉండుంటాయి. ఇంట్లో ఎక్కడైనా మీకు అమ్మ కానీ ఇంకెవరైనా కానీ ఆంక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదమ్మా, ఏ పాటలైనా మన సినీ జీవితానికి నేను ఎంటర్ అయిన తర్వాత ఏ పాటలు ఇచ్చినా పాడి తీరాల్సింది. సాహిత్యం ఇలా ఉంది అలా ఉంది, ఫోక్ సాంగ్స్ కానీ కామెడీ కాదు ఏదైనా సరే అవి పాడి తీరాల్సింది. ఇప్పుడు మనం పాటలు పాడుతున్నప్పుడు కామెడీ సాంగ్ అంటే నేను చెప్పేది చంద్రబాబు ఆ రోజుల్లో కామెడీ కమ్ హీరో. అతనితో ఒక పాట పాడుతున్నామని అంటే అతను ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుని పాడించడం, ఇలా అంతా చేస్తాడు. కొన్ని చేష్టలు చేసేవాడు, పాడుతూ వెళ్ళిపోయాడు అనమాట. పట్టి లాక్కొచ్చి నిలబెట్టాలి మైక్ ముందు. ఇలాగంతా ఆయన ఎమోషన్ అలా ఆయనతో చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వాళ్ళు అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరు పాడేటప్పుడు ఒక పర్టికులర్ పాట ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? మీ ఇద్దరు చాలా బాగా, మీ ఇద్దరికి కుదిరిన పాట, ఆయనతో పాడిన పాట బాగా హిట్ ఇదే, కుంకుమ పూవే కొంచెం పూరావే. అలాంటి పాటలు పాడేటప్పుడు మనం పాడుతూ ఉంటే, నాకు ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి నేర్పుతారు మనకి. ఆయనతో పాడేటప్పుడు కొన్ని ఎలా అవుతుందంటే, ఆయన ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నారే నీ రికార్డింగ్ టైం ఆయన పట్టి లాక్ వచ్చినప్పుడు మనం పాడుతూనే పోకిరి రాజా పోదుమే తాజా అని పాడేసి పోకిరి 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 రాజా అని పాడేసి రిహర్సల్లో పాడేశాను అనమాట. రజ్జా పోదుమే 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 తాజా అనేటప్పటికి అందరూ నవ్వేశారనమాట. ఇది చాలా బాగుంది, ఇదే పాడు. నేను అతన్ని పట్టి లాక్ వచ్చి నిలబెట్టడానికి నేను పాడుతున్నానంటే ఇదే చాలా బాగుంది. ఇలాగ ఎన్ని నేను చెప్పడం కలిసి వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. ఆ పాటలు పాడేటప్పుడు ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్పకుండానే మనంతలో మనకు వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు. అలా హిట్ అయిన సాంగ్స్ కొన్ని. సో మీకు బాగా మీరు ఐడెంటిఫై అయ్యే మావా 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 పాట రికార్డింగ్ గురించి చెప్పండి. అసలు ఆ పాట ఎలా వచ్చింది, అంత పెద్ద హిట్ అది కావడానికి కారణం ఏంటంటారు? ఆ పాట ముందు నాకు వచ్చింది తమిళ్ మోడర్న్ థియేటర్స్ వాళ్ళు కుముదం అనే పిక్చర్ తీశారు. ఆ కుముదం అనే పిక్చర్లో సౌందరరాజన్ గారు నేను పాడాను. ఎంఆర్ రాధా బిఎస్ సరోజా అని చెప్పి వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారనమాట. ఆ డ్యాన్సు
ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుంది అంటే పాడేటప్పుడే వాళ్ళు ముందు డిసైడ్ చేశారు మహాదేవన్ గారు అక్కడ ఇంజనీరు వీళ్ళంతా. ఎందుకంటే పాడేటప్పుడే వాళ్ళందరూ నవ్వేస్తున్నారు ఇంజనీరింగ్ రూమ్లో. ఏమినంటే నేను ఇచ్చిన ఒక్కొక్క స్టైల్ ముందు పాడినప్పుడు మావ 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 అని పాడు ఫస్ట్ చరణం పాడిన వెంటనే మావ 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 అని పాడేటప్పటికి అక్కడ నవ్వుతున్నారు. మళ్ళీ మూడోది నేను నా అంతటా నేస్తున్నాను అది మావ మావ. అది ఎందుకంటే ఆ లిరిక్స్ అట్లా పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు అప్పో వాళ్ళ పంత వాళ్ళక పోసి ఆశ పెడుదురు పువ్వు మీద వాళ్ళు పోతూ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా అబ్బాయి. ఆ లిరిక్స్ నుంచి అలా వచ్చేసింది అనమాట. ఆ లిరిక్స్ వల్ల అది చెప్పుకోవచ్చు ఒక ఎమోషన్తో పాడేటప్పటికి అది బాగుంది అని అక్కడ. ఘంటసాల గారు పాడినప్పుడు ఆయన మీ పాటలు ఆ రోజుల్లో వింటున్నప్పుడు దాదాపు మీరు మొదలుపెట్టినప్పుడు ఆయన కూడా మొదలుపెట్టారంటారు కదా, ఎలా ఎంకరేజ్ చేసేవారు ఆయన? అంటే ఆయన అప్పటికి అన్ని పాటలు పాడేసి బహుశా ఆయన టాప్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటలని వచ్చరికి. ఎలా ఎంకరేజ్ చేసేవారు? అంటే ఆయన మ్యూజిక్లో కూడా పాడుతున్నాను కదా. తర్వాత నేను ఆయన ఏ మ్యూజిక్ చేస్తున్నారో దీపావళి అనే పిక్చరు, తర్వాత సభాష్ రాము అనే పిక్చరు, సభాష్ రాజా, ఇవన్నీ ఆయన సొంత పిక్చర్, ఆయన మ్యూజిక్ డైరెక్షన్. అందులో నేను చలాకి పాటలు పాడుతున్నాను, ఆ చలాకి పాటలతో పాడిస్తున్నారు కదా ఆయన. మోహిని భస్మాసం ఇంకేదో పిక్చర్, చాలా పిక్చర్లు ఆయన చేసింది. ఆయన పిక్చర్లో అంతా నేను చలాకి పాటలు పాడేదాన్ని. అందుకోసం ఆయనకి తెలుసు ఈ పాట తమిళ్లో హిట్ అయింది, ఈ అమ్మాయి పాడితేనే బాగుంటుంది అని. దాంతో ఊరుకోరు ఆయన. మనం పాడుతూ ఉంటే ఆయన నేర్పించేవారు వచ్చి, అమ్మాయి ఇలా పాడు, అమ్మాయి మమ్మల్ని అంతా వాళ్ళంతా అమ్మాయే, మేమంతా మాస్టర్ పిలవడం అట్లా నేర్పించి పాడించి అది ఆ యొక్క ఎంత సంతృప్తిగా ఉంటుంది. ఆయన ఒక పెద్ద గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర మనం పాడుతున్నాం. ఇప్పుడు మనం పాడుతూ ఉంటే మనతో పాటు ఆయన పాడుతూ ఉంటే మనకు అన్నీ నేర్పిస్తున్నారు. ఇవన్నీ మనకు ఒక హ్యాపీనెస్సే కదా. మీరు బాగా పీక్లో పాడుతున్న రోజుల్లో ఇలాంటి పాటలు పాడే మరొకరు కూడా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా? మీకు కలిగిందా? పోనీ ఇలాంటి పాటలు నేను పాడకముందు జిక్కి ఎక్కువ పాడేవాడు. సో మీ రాకతో యాక్చువల్లీ కొంచెం తగ్గే ఆవిడకి, అందులో ఆవిడ గొంతులో కొంచెం క్లాసికల్ బరువు. మిగతా వాళ్ళకంటే కూడా సుశీల పాడుతూ ఉంటే సుశీలది ఒక విధమైన ట్రెండ్. అంటే మంచి మెలడీ సాంగ్స్, మంచి హీరోయిన్కి పేథటిక్ సాంగ్స్ ఆవిడది. చలాకి పాటలు అంటే కూడా ఆ యొక్క డూయిట్లు కూడా వినదగినట్టు ఒక మెలడీ సాంగ్స్ తోటి ఆవిడది ఉండేది. గంతులు వేసుకుంటూ పాడే పాటలు ఉండదు ఆవిడకి. సో ఇవన్నీ జిక్కి పాడేవి మొట్టమొదట నేను చెప్పడం. నేను వచ్చిన తర్వాత జిక్కికి తగ్గిపోయింది. నేను వచ్చిన తర్వాత అంటే నన్ను చూసి తగ్గిందని కాదు, ఆవిడకి వాళ్ళ ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళు కాకుండా ఆ రోజుల్లో ఇతర భాషా సింగర్స్ ఇలాంటి పాటలు పాడడం మీరు వినేవారా? వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేదా? ఇతర భాష అంటే గీతా దత్ గారు నషా పాటలు బాగా నేను విని నేర్చుకుంది, నేను తరిపిదయిందే గీతా దత్తు పాటలు వినే, గీతారాయ్ పాటలు వినే. ఆవిడ పాటలు అంతా పెళ్లి చేసుకోవడం అన్నది చాలా కామన్ ట్రెండ్. మీరు మాత్రం కొన్ని కారణాల వల్ల వద్దు, మనకి అసలు ఈ డిపార్ట్మెంటే వద్దని దూరం ఉన్నట్టు చెప్తుంటారు. నిజం అది? ఆ రోజు ట్రెండ్ ఏంటంటే చదువులకు కాలేజీలకే పంపేవారు కాదు, జాబుకు పంపేవారు కాదు. ఒకంతా చదువు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపించే రోజులు ఆ రోజులు. ఏమంటే పేరెంట్స్ అలాగా హౌస్ వైఫ్గా ఉండాల్సిందే అన్న ఒక పద్ధతితో వెళ్ళి ఇంకా సినిమా లోకానికి ఏం పంపిస్తారు? ఈ సినిమా లోకం అంటేనే పెద్ద అందరికీ ఒక ఎబ్బెట్టు, ఏంటి చీపు. అదిగో పాడింది, అది పోతాం చూసావా, అది సినిమాలో పాడుతుంది, అలా చెప్పుకునేవాళ్ళ. అది సినిమాలో పాడుతుందంటే సినిమాలో పాడితే తప్పేమి? యాక్ట్ చేసేవాళ్ళు చెప్పడం మాత్రం కాదు, పాట పాడేవాళ్ళు కూడా అది సినిమాలో పాడుతుంది. అబ్బే దాంతో ఏంటి నీకు ఫ్రెండ్షిప్ రా, ఇలా ఉండేది. ఇలాంటి రోజుల్లో ఏ పిల్లల్ని ఈ యొక్క సినీ రంగానికి పంపించిన వాళ్ళు లేరు, పంపరు. పంపితే పిల్లలు చెడిపోతారంట, పిల్లలు పాడైపోతారు. ఆ సినిమా సంగతి అంతా ఇక్కడ తీసుకురాకండి. సినిమాలో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేయడం కూడా కుదరదు, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కుదరదు. వాళ్ళు ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే
అంటే చూసే వాళ్ళు ఎవరు చూడడానికి వచ్చేవారు కదా? లేదు. అరేంజ్ మ్యారేజ్ చేస్తే కూడా ఆ వచ్చిన వాడు వేసే ప్రశ్నలు కూడా ఎంత హోప్లెస్ ప్రశ్నలు అంటే, మీకు ఎప్పుడైనా అడుగుతున్నాను ఏమనుకోకుండా అమ్మా, చాలా ఏళ్ల క్రితం మాట కాబట్టి. మీకు పెళ్లి చూపులు అయిందా? అరేంజ్ మ్యారేజ్ చేసి కూడా వచ్చారు. వస్తే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ పలానా ఏదో మాట్లాడతామని నేను విన్నాను ఒక మాట, ఒక సంగతి. ఇండస్ట్రీలో దొరబడిన వెంటనే ఆ సింగర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సఖ్యత ఉంటుందంట కదా, అప్పుడే ఛాన్సెస్ ఇస్తారంట కదా. మీకేమన్నా అలాగే ఏర్పడిందా సందర్భాలు? చంప మీద చెల్లుమని ఇవ్వాలనిపిస్తుంది. డెఫినెట్గా. సరే చేసుకున్న పోని ఇంత కర్మ అంటే నేను నాతో పాటు ఉన్న సింగర్స్ చేసుకుని ఎవ్వరు బాగుపడలేదు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాకి పాటలకు పంపకుండా ఉండిపోయింది, మంచి టాప్ ఆ గాత్రం కూడా బాగుండి పంపించలేకపోతే ఓకే సరే పంపించలేదు. అంత మాత్రాన ఎందుకు కష్టాలు పెట్టాలి? ఇప్పుడు ప్రోగ్రామ్స్ పాడుతూ ఉంటే మనం ఇలా చూసి పాడుతూ ఉంటాం. పాడి అక్కడ ఎవడన్నా తబలావాడు ఏదో ఒక జోక్ చేస్తే దానిలో తప్పే ఉంది, మనం చూసి నవ్వుతాం. అలా నవ్వితే అక్కడి దాకా ఉండిపోయి హోటల్కి వెళ్ళి వాడిని చూసి ఎందుకు నవ్వావు? నువ్వు పుస్తకం చూసి పాడుతూ ఉండాల్సిందే కదా, నీకు అక్కడ వాడి మీద చూపేంటి అని చంపలు వాయిస్తే ఆ భర్తను ఏమంటారు? సరే అది పోనీ, ఇంటికి వస్తే అత్తగారు ఆడబిడ్డలతో వాళ్ళతో చెప్పరాని బాధ. ఈ కచేరీలకు వెళ్ళినప్పుడే ఇలాంటివి చేసి ఏడ్చి నా సింగర్ పడిన బాధ చెప్పుకున్నానంటే బయటికి చెప్పుకునే సంగతి కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ ఆవిడ హస్బెండ్ పేరుతో ఉన్న కంపెనీ వాళ్ళు వచ్చి అమ్మ ఈరోజు సాయంత్రం మీకు రికార్డింగు మీరు వచ్చేసేయండి, కార్ పంపిస్తాం. సరే అని వెళ్ళిపోయింది. ఈయన ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. రే మీ అమ్మని పిలవండిరా ఇట్లా అన్నాడు. వచ్చింది ఆవిడ లోపలికి. ఏమండి ఇప్పుడు ఎవరో వచ్చారన్నావే, ఎవరు? ఫలానా వాళ్ళు అని చెప్పింది. అతని పేరు ముందు ఇచ్చాడు ఒక్కటి చంప మీద. ఎందుకండి నేనేం చెప్పాను? ఫలానా వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆ పేరు చెప్పారంటే ఇంకో చంప ఇచ్చాడు. ఒక్కసారి చెప్పావు ఒక చెంప వాయించాను, ఇంకోసారి చెప్తే ఇంకో చెంప వాయించాను, మళ్ళీ చెప్తావా నా పేరు? ఆ పేరు వాళ్ళది కంపెనీ పేరేంటి, అయినా నువ్వు ఎట్లా చెప్తావు? నా పేరు ఎలా చెప్తావు బయటికి? నువ్వేమని చెప్పాలి? కంపెనీ వాళ్ళు వచ్చారని చెప్పు. అది ఎంత బాధ కలిగించుంటుంది. వాళ్ళ బిడ్డలే చెప్పి నా దగ్గర బాధపడ్డారు. మా అమ్మ పడిన కష్టాలు ఇటువంటి. ఆవిడ అమ్మాయి నాతో చెప్పుకున్న తర్వాత మాట, నేను పడ్డ కష్టాలు చెప్తే నమ్మవు. ఆ ఒక్క పేరు చెప్పాననే నన్ను 2 చంపలు వాయించాడు ఆయన. ఇంకో సింగర్ 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేశారు. కాపురం చేస్తున్నాడు. నిన్ను ఎవడు రికార్డింగ్ ప్లేస్కి వెళ్ళమన్నాడు? ఆ రికార్డింగ్ ప్లేస్ వెళ్ళొచ్చి ఏంటి వాడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? అవును, పేరు పెట్టి పిలవకుండా కట్టుకున్న పిల్లని పేరు పెట్టి పిలిచినట్టు పిలవాలా వాడు నిన్ను? అమ్మ అని పిలవకూడదు అంటే నువ్వు అమ్మ అని పెట్టేటప్పుడు దానికి అట్లా పిలవరు వాళ్ళు. ఇది తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, ఎవరై మన మహాదేవన్ గారే, తెలిసి బాబు నీ భార్యని మేము అలా పిలవాలనుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకో, నువ్వు ఇండస్ట్రీకి పంపక, మేము అలా పిలవము. అప్పుడు మాకు 3 షిఫ్ట్లు, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సెట్ వేసేవాళ్ళు. సెట్లు రెడీ, పాట అవ్వాలి అంటే నైట్ కూడా రికార్డింగ్ అవ్వాలి. ఇప్పట్లాగా ఇండ్లల్లో షూటింగ్స్ కాదు కదా. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి వస్తే వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఎంతసేపు? వాడు ఎవడో రికార్డింగ్ పెట్టినవాడు రాత్రి పూట రికార్డింగ్లు పెడతాడో వాడు ఏం చేస్తాడు? వాడు ఇదంతా ఏంటి ఎక్స్క్యూసా? ఇవన్నీ బహానాలు ఇలా చేస్తున్నారు అని ఇంకో సింగర్ భర్త అని రోజు ఆవిడని వేధించుకు తిని ఒకరోజు డైవర్స్ అయిపోయారు. 2 పెట్టాడు, ప్రాపర్టీది పెట్టాడు, డైవర్స్ పెట్టాడు. నాకు ప్రాపర్టీ రాసి పెట్టు, నువ్వు ఏమన్నా ఎక్కడికన్నా తిరుగు, లేకపోతే డైవర్స్ చేసేయి. వచ్చిన ఒళ్ళు అంటే డైవర్స్లో చారాలు పేపర్లో చారాలు పెట్టి మొహాన పడేసి పోరాని. నాకు ముందరనే బాలసరసి గారు ఉన్నారు, నేను చిన్న పిల్లని బాలసరసి గారు ముందు. ఆమె హీరోయిన్కి యాక్ట్ చేస్తున్నారనమాట. బాగా పీక్ మంచి హీరోయిన్ ఛాన్సెస్ వస్తున్నాయి ఆవిడకి. అది అతను ఎవడో వచ్చాడో ఒక మహారాజా చేసుకుంటాను, నువ్వు పాడొచ్చమ్మా, నువ్వు యాక్ట్ చేయక్కర్లేదు, పాడొచ్చు మీ అమ్మాయి అన్నారు. వాళ్ళ నాన్నగారు ఎందుకమ్మా చేసేసుకో, పాటలు పాడుకోవచ్చు, యాక్టింగ్ ఎందుకు నీకు అని చెప్పి చేశారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు పంపించాడు పాటలు. పంపించేటప్పుడు బాడీ గార్డ్స్ని కూడా పంపేవాడు. ఆ బాడీ గార్డ్స్ని పంపించి ఏం మాట్లాడుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏం పలుకుతుంది, వాడు అక్కడికి వెళ్ళి ఆవిడ ఒకటే జోక్స్ వేస్తుంది, ఆయన ఒకటే నవ్వులు, పక్కపక్క ఇక్కడ నవ్వులు అవుతుంది. అక్కడ ఏం బాగాలేదు సిచ్యువేషన్.
చూసి చూసి నువ్వు ఇంక మీద స్టూడియో దారి తొక్కకూడదు ఆపేశారు ఆయన. సరే ఇలాగ మమ్మల్ని చుట్టూ వచ్చింది. అలా ఇదంతా చూస్తూ వచ్చా. ఒకరోజు అరేంజ్ మ్యారేజ్ని ఒకరిని పెట్టారు. వాడు వచ్చాడు, ఇట్లాంటి మాట అడిగాడు. ఓ ఇదేదో సంథింగ్ అని ఇది పోతూ ఈ బాధలు పడేకంటే అప్పటికే నాకు 30 ఏళ్ళు దాటిపోయింది ఇండస్ట్రీలో ఉండి సింగింగ్ దీంట్లో. పోతే మా అమ్మ, నేను, మా అన్నయ్య ఎట్లా అంటే నాకు రక్త సంబంధం. వాడు నా అన్న నన్ను వదిలిపెట్టడు. నా కోసం ఒక ఎంత నేను చూసి ఆ ఒక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయిని చేసుకున్నాడు మ్యారేజ్. అంటే నన్ను చూసుకోవాలని. వాళ్ళకి ఏమని చెప్పాడంటే నా చెల్లెలు పెళ్లి చేసుకోలేదు, రేపు మీ అమ్మాయి వచ్చి నన్ను నా చెల్లెల్ని విడదీసిందంటే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండాల్సిందే కానీ నా చెల్లెలు నన్ను వదిలిపోదు. అంత కండిషన్ పెట్టి చేసుకున్నాడు. ఒక మాట చెప్పండి అమ్మా, మీరు అంత అద్భుతమైన ఈ చలాకీ పాటలు పాడడం, కవ్వింపు పాటలన్నీ కూడా మీరు ఆ టైంలో చాలా అందంగా అప్పటి ఫోటోలు చూస్తే ఉండేవారు. ఎవరు మిమ్మల్ని వచ్చి ఇష్టపడిన సందర్భాలు కూడా లేవు? అందరూ చెప్పాను కదా, అందరూ ఉండేవాళ్ళని. అన్ని అడుసులని తెలిసిపోయినాయి. అందరూ అంటే మీ వెంట పడ్డవాళ్ళు చాలా, నా వెంట పడ్డవాళ్ళంతా అడుసులని తెలిసిపోయింది నాకు. పెళ్లి కాని మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నా వెనక పడ్డారు, తెలిసిందా. నేను అడుసులో కాలే ఇక్కడ ముందే ఆడు పెళ్లి చేసుకుని కూడా వెళ్ళిపోయారు. అన్నీ జరిగినాయి. అలా ఉండబట్టే ఈరోజు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. తోడు కావాలి, దట్ ఈస్ అన్నదమ్ముడు ఆర్ హస్బెండ్ ఆర్ బిడ్డ. చేసుకున్న వాళ్ళంతా చెడిపోయారు, చేసుకున్న వాళ్ళంతా పాడైపోయారంటారు. ఆ రోజు చేసుకున్న వాళ్ళందరూ పాడయ్యారు, ఇంక్లూడింగ్ యాక్టర్స్. ఏ యాక్టర్స్ కూడా ఎవ్వరు కూడా సుఖపడలేదు చేసుకుని. ఆ రోజులో నిజంగానే కానీ సాహసమే మీరు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ చేయడం. కాబట్టి ఇదే ఆనందంలో నాగమల్లి కోనలోని ఒకసారి ఒక్క 2 లైన్లు పాడతారా మా కోసం? నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. అప్పట్లో ఈ పాట పాడిన తర్వాత ఇప్పటికీ సెన్సేషనల్ పాట మీరు పాడిన పాటలన్నిట్లో ఎలా ఉండేది రెస్పాన్స్? అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బయట ఈ పాట విన్నవారు కానీ వచ్చి ప్రత్యేకంగా మీకు వచ్చి చెప్పేవారా? అదంతా లేదమ్మా ఆ రోజుల్లో. ఆ పాట హిట్ అయిందని కూడా కొన్నాళ్ళ దాకా తెలియదు. ఆ అవతల వాళ్ళు వచ్చి పిక్చర్ పోతుంది, నీ పాట ఇంత బాగుంది అంటే అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నేను పిక్చర్ చూసి కూడా తెలుసుకున్నది కూడా లేదు. ఎందుకంటే చాలా బిజీ, పిక్చర్కి వెళ్ళడానికి కూడా మాకు ఆ రోజుల్లో టైం ఉండేవి కావు. మాకు ఒక అవార్డ్స్ కూడా లేవు కదా. అప్పట్లో అవార్డులు కూడా ఉండేది కదా, కాబట్టి మీకు మీరే కొలమానం. అంతే, అది ముక్కు మీద కోపం. మోగ మనసులు మాత్రం అవార్డ్స్ కొంచెం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, మమ్మల్ని పిలవల. బాగా స్నేహితులుగా ఉండేవారా మీరు జిక్కి గారు, లీల గారు? ఎలా అంటే వ్యక్తిగతంగా మీరు అంటే ఒకరితో ఒకరు పోటీలాగా ఉండేది కాదని చెప్పారు. అవును, ఒకరి నా పాట నువ్వు పాడేస్తాను, ఈ పాట నేను పాడేస్తాను, ఇలాంటివన్నీ లేకుండా మీరు కలుసుకున్నప్పుడు ఏం మాటలు మాట్లాడుకునేవారు? ఈ కష్టాలేనా అంటే వారు వ్యక్తిగత జీవితాల్లో వారు పడే కష్టాలు, పర్సనల్ జీవితాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కువ ఇండస్ట్రీ గురించి మేము మాట్లాడుకునేది చాలా అరుదు. కానీ పాటలు నేను పాడిన పాట హిట్ అయినా వాళ్ళు హర్షించేవాళ్ళు. వాళ్ళు పాడింది బాగున్నా ఈ పాట చాలా బాగా పాడావు, మళ్ళీ వినాలనిపిస్తుంది అని చెప్పుకోవడం, అవి మాకు బాగా అలవాటైపోయింది. కానీ చాలా రికార్డింగ్స్ మీరు నేను పాడను అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయంటుంటారు. మీకు కోపం వచ్చి వెళ్ళిపోయారా, లేక ముక్కు మీద కోపమా? లేక వాళ్ళ కాదు, ముందే నాకు తెలిసేది ఒక ఆర్టిస్ట్ చేత పాడించాలనుకుని వాళ్ళు ముందు పడ్డారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని. సరే ఇంకా ప్రొడ్యూసరు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంతా మా పేర్లు కావాలి వాళ్ళకి టైటిల్లో. సో డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ చెప్పేటప్పుడు చెప్పేసేవాళ్ళు, మాకు ఈ ఆర్టిస్టులంతా మా టైటిల్లో ఉండాలి పేర్లని. బాగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి ఒక్కొక్క పేరు, ఇంత చిన్న అక్షరాలు కూడా వేయరు. అందువల్ల లేదు ఈ సాంగు జమునారాణి పాడాల్సిందే అని వాళ్ళు పట్టుబడితే మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనది ఏదో కరెక్ట్గా పాడుతున్నా కూడా ఏదో వంకలు చెప్పి నాకు నచ్చలేదు, మీకు సరిగ్గా ఉందేమో, నేను చెప్పిన సంగతి ఆవిడేం సరిగ్గా వేయలేదు, ఇట్లా అని కొంచెం వంకలు పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు. ఎవరి చేత పాడించుకోదలుచుకున్నారు ఏదో ఉంది, అది వాళ్ళు పూర్తి చేసుకొని మనకు అనవసరం ఇది అని, సార్ దయచేసి ఈ సాంగ్ నన్ను వదిలేసేయండి, వేరెవరినన్నా బాగా పాడేవాళ్ళని, నాకంటే బాగా పాడేవాళ్ళని పాడించుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇతర సింగర్స్ గాయని మండలి చూసుకుంటే వారి పాటలో ప్రత్యేకత మీరు ఒక గాయనిగా ఎలా వర్ణిస్తారు? లీల గారి పాటలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏమిటి మీ దృష్టిలో?
లీలా గారి పాటలు విని నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయన్నమాట. ఒక సంగతి లేచిందంటే అంత స్పీడ్, ఆ స్పీడ్ మనకు రావు. పేతా సాంగ్ పాడిందంటే ఒక మలయాళి ఇంత బాగా తెలుగు నేర్చుకుని ఆ తెలుగు అర్థం చేసుకుని అంత దుఃఖంతో పాడింది అంటే అది నేర్చుకోవాల్సిన విషయం. ఆవిడ పాడిన పాట అట్లా ఓ మాత రావా మొరవినవా. అలాగే జిక్కి గారు, జిక్కి సంగతి చెప్పనే అక్కర్లేదు. హాయిగా ఈ రోజంతా మీరంతా వింటున్నారు కదా, ఎవరు పాడినా ఆ ఒక జిలుగు, ఆ ఒక సంగతులు ఎవరి గొంతులైనా పలుకుతున్నాయా, పాడతారు, వస్తుంది, సంగతులు వేస్తారు, బట్ అది రాదు. అది ఆ వినాలనుకుంటే ఆ గొంతుతోనే వినాలి. అది ఆవిడ ప్రత్యేకత. అది మాత్రం కాదు, చూడకుండా బైహార్ట్ చేసి పాడే ఒక ఘనత ఆవిడదే. అలాగే సుశీల గారి ఎంట్రీ తర్వాత ఇండస్ట్రీలోకి అన్ని బాణీల పాటలు అవలీలగా అలవోగ్గా పాడి ఆవిడే సాటి నిరూపించుకున్నారు. సుశీల గారి పాట, ఆవిడతో అనుబంధం గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? సుశీల వచ్చిన తర్వాత కూడా సుశీల ఒక హీరోయిన్కి, నేను ఒక హీరోయిన్కి పాడిన రోజులు. తమిళ్లో ఆవిడ ఒక హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్కి, ఆవిడ సావిత్రికి పాడిందంటే నేను రాజసులోచనకు పాడాల్సిందే, ఆవిడ పద్మినికి పాడిందంటే నేను ఎంఎన్ రాజానికి పాడాల్సిందే. ఇలాంటి రోజులు ఆ రోజులు, ఇట్లా ఎన్నో. అందుకే మేమిద్దరూ స్టూడియోలో చూసుకున్న అంటే ఒకరినొకరు చూసుకున్న రోజులు చాలా. సో ఇప్పుడు ఒక పాట పాడితే ఇలా మొహం చెట్లు వేసుకున్నా బాగా పాడిందా అలా అనే రకం కాదు. అదరగొట్టేశావు, నీతో ఎవరు పోటీ పడతారు తల్లి ఇలాంటి పాటలకి అని అలా మనల్ని ఎంకరేజ్ చేసే ఒక భావం ఆవిడది. నాతో పాటు ఆవిడ నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నాకు ఎన్ని ఛాన్సెస్ ఇప్పించిందో. మీరు జానకి గారు అసోసియేట్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉండేవంటారు, తక్కువే అంటారు. ఆవిడతో కలిసి మీరు ఏమైనా ఎప్పుడైనా పనిచేసే అవకాశం వచ్చింది? ఒక్క పాట పాడాను, ఒక్క పాట, అద్దిరబల్ల అని బండరాముడిలో ఆవిడ నేను కలిసి పాడిన పాట అది. అది ఒకటే అనుకుంటాను ఆవిడతో నేను కలిసి పాడిన పాట. తర్వాత ఎప్పుడైనా ఆవిడ పాట ఒక పాట ఇంకోటి తెలుగులో రాజన్ నాగేంద్ర దగ్గర పాడినప్పుడు వద్దంటే పెళ్ళి ఇదంతా ఈ తెలుగు పిక్చర్లు అన్నీ ఉండేవి. ఎప్పుడు అలా విఠలాచారి గారి పిక్చర్లు చాలా మటుకు జానకి నేను పాడాను అనమాట. ఆ సందర్భంలో ఆవిడ పాడి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు అలా మీట్ అయ్యేవాళ్ళం అంతే. కానీ జానకి ఎక్కువ కూర్చుని ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోదు. తన పనేమో తనకు వచ్చిందా, తన పని పూర్తి చేసుకుందా, వెళ్ళిపోయిందా అన్న రకం. యమునా రెడ్డి గారు, మీరు మామూలుగా చలాకీ పాటలకి మీరు పెట్టింది పేరు అంటారు, కానీ మీరు మెలడీస్ కూడా పాడారు. ఇన్ఫాక్ట్ భీష్మ సినిమాలో మీరు పాడిన పాట చక్కటి పలుకు, అది ఒక చలాకీగా ఉన్నా కూడా పాట, అందులో దాని మెలడీ, దాని బ్యూటీ, అది రాజేశ్వరరావు గారి ఘనత. ఆ ఒక్క కంపోజింగ్ గమకాలు కూడా పాడడం అది యాక్చువల్లీ. నదిలో నా రూపు నవనవలాడినది, మెరిసే అందములో మిలమిలలాడినది, వయసు వయారము పాడినవి పదే పదే, హైలో హైలేస హంస కదా నా పడవ. సో మొత్తం 6000 పాటలు పాడారు మీరు. తమిళ, తెలుగు, కన్నడం, మలయాళం, సింగళంలో చెప్పరాని పేరు తీసుకున్నాను నేను. అబ్బా, ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా పాటలు అక్కడ ఇంకా మోగుతూ ఉంది. అంతా హిందీ ట్యూన్సే నేను పాడిందంతా. ఒక్క సింగళం పాట అదే చెప్తున్నాను, ఒక అన్ని పాడింది. ఈరోజు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పిలిపించి నన్ను 2005లో ఇచ్చారు. అంత హిందీ అంటే అనార్కలి సాంగ్స్ ఇవన్నీ, లతా మంగేష్కర్ పాడిన పాటలే అంత. ఎప్పుడైనా మీకు బాధ కలుగుతుందా, తెలుగువారు మీకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదన్న బాధ? ఎప్పుడైనా బాధ అని కాదు, మనం తెలుగులో పాడింది చాలా తక్కువ. అలా ఉన్నప్పుడు ఓ పెద్ద గుర్తింపు లేదేమో, ఒక మావ ముక్కు మీద కోపం పాట తప్పితే వేరే గుర్తింపు లేదేమో అని మనం అనుకుంటాం. అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఎక్కువ గుర్తింపు, అందుకని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ అంత పెద్ద గుర్తింపు లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న ఈ తరం గాయకులు, టాలెంట్ హంట్స్, ఇవన్నీ ప్రోత్సాహం బాగా పెరిగింది సింగర్స్కి. అది మంచి పోకడంటారా మీ దృష్టిలో? ఇప్పుడు సూపర్ సింగర్ కాదు, జీ తెలుగు వాళ్ళు మన సరిగమప, రేలారే కదా, ఇవన్నీ ఇప్పుడు పాడుతా తీయగా, ఇవన్నీ మన ఆంధ్ర సైడ్లో, అక్కడ తమిళనాడు సైడ్లో అలాగే చేస్తున్నారు. అక్కడ ఇండియన్ ఐడల్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎంతోమంది గాయకులు వస్తున్నారు కదా.
ఒక్కొక్కరు పాడుతూ ఉంటే చిన్న పిల్లలు చోటే ఉస్తాదులో పాడే పిల్లలు ఇవన్నీ వింటూ ఉంటే ఏమైపోతుంది మనకు సిగ్గేస్తాం అనమాట. ఏ మహా పెద్ద పాడేశాం మనం, ఇంతమంది పిల్లలు ఎంత పాడుతున్నారు, ఎలా వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏమయ్యారబ్బా వీళ్ళంతా ఇప్పుడు ఇలా వస్తున్నారనేటి ఎవరు కారణం? వీటికన్నిటికీ ఈ యొక్క కార్యక్రమాలే కదా కారణం. ముఖ్యంగా టీవీ ఛానల్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇటువంటి చాలా హర్షించదగ్గదమ్మా. మీ వంటి సింగర్స్ హిట్ పాటల్ని ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు, అది మీకు నచ్చుతుందా? మామూలుగా వింటూ ఉంటే ఏమనిపిస్తుంది? అది నాకు నచ్చదు. వాళ్ళు చేసుకొనివ్వండి, ఇంకొక రీటేక్ చేసుకుని మళ్ళీ వాళ్ళు పాడదగినంత వరకు చేసుకుంటే ఎంతో మనం అది బాగుందని మనం సంతోషపడతాం. కానీ మళ్ళీ ఆ బీట్స్ కావాలని ఆ రీమిక్స్ చేస్తే అది ఏం బాగుంటుంది? బ్యూటీ పోతుందంటారు. ఎందువల్ల? ఇప్పుడు మీరు కొన్ని పాటలు ఏమైనా విన్నారా? మీ రీమిక్స్ పాటలు ఏమైనా? నా మావని విన్నా, నచ్చలేదు. నాకు నచ్చలే. పాట కాకుండా జమునారాణి గారు మీరు ఏం చేస్తూ ఉండేవారు చిన్నప్పుడు? ఎక్కువగా మీకు ఇంకేమైనా హాబీస్? భరతనాట్యం కొంత నేర్చుకుని మానేశాను. ఎక్కువ పుస్తకాలు చదువుతాను. పుస్తకాలు చదవబట్టే కొంచెం బుద్ధి బలం పెంచుకున్నాను. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ అడుగు వెయ్యాలి, అడుగు ముందుకు వేస్తే ఎలా ఉంటుంది మన జీవితాలు, ఆ వేయడం ఇంత జాగ్రత్తగా వెయ్యాలి, ఇవన్నీ నేను నేర్చుకుంది మా తల్లి నేర్పించో నా వాళ్ళు నేర్పించో కాదు, నేను పుస్తకాలు చదివి. మీకు మీరే బాస్ అవ్వాలనుకున్నారు? మీకు ఇంకో బాస్ ఎందుకు? నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నాకు కొన్ని సంపాదించుకున్నాను, ఆనందంగా గడుపుతున్నాను, నన్ను చూసుకునేదని మనుషులు ఉన్నారు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఒక తోడే కదా పెళ్ళి అంటే, ఒక తోడు, పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ. ఒకటి ఏంటి, ఒక ఆడదానికి ముందు తల్లి తండ్రికి బానిస, తర్వాత మొగుడికి బానిస, తర్వాత బిడ్డకు బానిస. అదే ఆడదాని జీవితం కదా. ఆ 3 దాటి వచ్చేసాను నేను. తల్లి తండ్రికి బానిస కాదు, తల్లి తండ్రి నన్ను ఎంతో గారాభంగా చూసుకున్నారు. సో ఒక భర్త దగ్గరికి వచ్చి ఆ బానిస జీవితం నేను గడపలేదు. చేసుకుంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోవాలి. నాయనా నీకే నేను బానిస, నువ్వు ఏం చెప్తే అదే చేస్తానని. నువ్వు పాడు అంటే పాడతా, నువ్వు వద్దంటే మానేస్తా, అంతే. నేను పాడుతూనే ఉంటాను, నాకు పాటే ముఖ్యం. అలాగే గడిపేసాను. నా పాటను నేను వదులుకోలేను. భగవంతుడు ఇచ్చిన ఒక గాత్రాన్ని ఎందుకమ్మా మర్చిపోవాలి చెప్పండి? దాన్ని ఎంకరేజ్ చేసే భర్త కావాలి, కానీ అది ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసి నువ్వెంత నాకు పైన నువ్వు రాకూడదు అనే ఒక అభిమానం ఉండే ఒక. అంటే మీరు కూడా మ్యూజిషియన్ని చూసి చేసుకున్నా కూడా అలాగే ఉండేవా పరిస్థితులు? డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని చేసుకోండి, ఆ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో పాడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ మొహం ఎన్ని వంకర్లు పోతాయో మనకు తెలుసు. మాట్లాడే అవకాశం రాదు. అవకాశం వస్తే దాన్ని తగ్గించుకోవాలి. అతను మాట్లాడుతున్నాడంటే ఇలా పెట్టుకుని ఏమండి సరేనండి ఇలా మాట్లాడాలి అంతే. ఇలా నవ్వుతూ మాట్లాడితే బాలసరసి గారు చెప్పారు చూడండి, నా భర్త నువ్వు ఇంక వెళ్ళొద్దని. అదే చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే, అన్నీ తెలిసిన వాళ్ళే దాన్ని ఎంకరేజ్ చేయలేదు ఆ రోజుల్లో. జమునారాణి గారు హాయిగా చలాకీగా మీకు కావాల్సినట్టు మీరు సాగించుకున్నారు జీవితం. అవును. మీకు అత్యంత బాధ పెట్టిన సంఘటన ఏమిటి, లేక విషయం ఏంటి మీరు మొత్తం జీవితంలో? నా తల్లి పోతే కూడా నేను ఏడవలేదు. తల్లికి ఏజ్ అయింది, హెల్త్ ఆరోగ్యం అనారోగ్యంతో ఆవిడ పోయారని. నా బ్రదర్ పోయినప్పుడు నేను పడ్డ బాధ ఎట్లా అంటే, నా డిప్రెషన్ 6 months నేను కదలలేదు. నా కంటి నీళ్లు ఎప్పుడు నేను కళ్ళ నీళ్ళు కార్చి నేను ఏడ్చింది. వెళ్ళిన రోజు నుంచి 6 నెలలు పిల్లలు నన్ను అలాంటి ఒక మెంటల్ దీనికి నన్ను వెళ్ళనివ్వకుండా చేసింది నా పిల్లలు. లేకపోతే నేను ఏ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండేదని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు పోతాడని. ఎప్పుడైనా చెప్తే మాట వరుసంగా అనేదాన్ని, ముందు నేను పోతాను రా, తర్వాత నువ్వు పో అనేదాన్ని. వాడిపోయి నేను ఉన్నానంటే ఈరోజు కూడా చెప్తున్నాను, అది నా దురదృష్టం అంతే. వాడిని పోగొట్టుకుని. అందులో మిమ్మల్ని అలా పువ్వులో మాత్రం కాదు, వాడు ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఇంక నా జన్మల జీవితంలో చెప్పలేను, ఎవరికి దొరకడు అటువంటి అన్నదమ్ముడు. జమునారాణి గారికి లైఫ్ లాంగ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ వాయిస్ ఎవరు అని అడిగితే ఒక్కరి పేరు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ముఖ్యంగా చెప్పానంటే పాట వింటే వీళ్ళ పాటే వినాలనేది నాకు లతా మంగేష్కర్. నేను ఇంకా ఏది చెప్పలేను. ఈరోజు కూడా నేను సీడీ వేసుకుంటే ఆవిడ పాటలే. ముందు జమునారాణి గారు మీకు ఇంకా పాడాలని ఉందని కానీ
మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ప్రస్తుతం జీవితం గురించి? ఈ బాధలంతా లేదు నాకు. ఏంటి ఇంకా మనం అది పాడాలి, పిచ్చి పట్టిపోయినట్టు ఇంట్లో కూర్చోకూడదు, స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఎవరైనా పిలవరా మనల్ని మళ్ళీ పాడడానికి, ఇలాంటి ఆలోచనలు నాకు లేనే లేవు. పాడినంత వరకు చాలు, తీసుకున్న పేరు తీసుకున్నంత వరకు చాలు. ఇంకా మనకు తర్వాత వచ్చే తరం వాళ్ళు పాడి ఆ పాటలు మనం వినాలి, వాళ్ళు పాడుతూ ఉంటే అది సంతోషపడాలి. ఇదే నా అభిప్రాయం. నాయకుడు సినిమాలో జమునారాణి గారు ఇళయరాజా గారు మిమ్మల్ని పాడించాలని ఎలా వచ్చింది అవకాశం? అది ఒకసారి ఎప్పుడో జానకి గారి ఫంక్షన్లో ఆయన్ని కలిశానమాట. అప్పుడు నేను ఊరికే తమాషాగా అడిగాను, ఏం సార్ మీరు ఓల్డ్ సింగర్స్నే పాడించినంత న్యూ సింగర్స్ కావాలా మీకు? అంతా ఓల్డ్ సింగర్స్ అంతా వదిలిపెట్టేశారే. నేను తమాషాగా అడిగి, ఏమ్మా సుశీల గారు జానకి గారు వాళ్ళంతా ఎవరు, మీతో పాటు పాడిన వాళ్ళే కదా, వాళ్ళంతా నేను పాడించలేదా? వాణిజీరామ్ అదేం లేదు, ఒక పాట ఎవరికైనా సందర్భం ఎవరికి వస్తే వాళ్ళ ప్రకారం ఆ ప్రకారం నేను చేస్తాను, మీకని వచ్చే పాట ఏదైనా సందర్భం ఉంటే మిమ్మల్ని పాడిస్తాను. అలాగే నాయగన్ తమిళ్ పిక్చరు నాన్న చరిత్రాలు దీపావళిని, అది తెలుగులో సుశీల నేను పాడాం. నా నవ్వే దీపావళి హోయ్, నా పలుకే గీతాంజలి, అరవిందం నా మనసే అతి మధురం, నా వయసే నా నవ్వే దీపావళి. నేను అనుకోలేదు, అప్పటికి ఎంత 10 years బ్రేక్. అవును, నేను పాడి కలెక్టర్ జానికి లాస్ట్ నేను పాడింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ పాట 10 ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటాను మరి, పాడి మళ్ళీ నా పేరు వెలిసి నేను ఉన్నానని పబ్లిక్ తెలిపించింది ఒక ఇళయరాజా గారు. అది పాత తరం పాట, 25 ఏళ్ల ముందు జరిగిన స్టోరీ. ఆ స్టోరీలో ఆ యొక్క రెడ్ లైట్ డాన్సర్ ఆడుతుంది. ఆ రోజుల్లో ఎలా ఉండింది ఆ డ్యాన్సు, ఆ రోజుల్లో పాట ఎలా ఉండింది, ఎలా కంపోజ్ చేసేవాళ్ళు, ఆ గొంతు అలాగే ఉండాలని, ఆ పాత గొంతులు అలాగే రావాలి, ఇది కూడా ఆ పాడే ఆ స్టైల్ కూడా అలాగే రావాలి. అది ఆయన సిస్టమ్. అది వరుడులో పాడారా? వరుడులో ఎవరో పెద్ద ఆవిడకి పాడించారంట. పాడించినప్పుడు ఒక సాకి అంటే ఇది ఫస్ట్ ఒక సాకి, తర్వాత ఎవరో పెద్దవాళ్ళకని ఒక 4 లైన్ విన్నప్పుడే నేను అన్నాను, ఇది ఎందుకంటే ఇదేదో బిట్లుగా ఒక 4 లైన్లు ఉన్నాయి, లేదమ్మా ఒక పెద్దవాళ్ళు పాడతారు, అది బాలసరసి గారా మీరా అని మేము అనుకున్నాము, పాడంటే చేతో ఈజీగా నుంచి సరే పాడేశాను. కానీ ఆ పిక్చర్ నాకు రిలీజ్ అయిన తర్వాత ఎందుకు పాడామనిపిస్తుంది, వేస్ట్, అంత అధ్వాన్నంగా ఉండింది అనమాట. ఏం బాగాలేదు. అంటే ఏంటి, ఒక విలువ ఉండాలి. ఒక పాత ఆర్టిస్ట్ని పిలిచి పాడించినప్పుడు ఆ పాడిన దాన్ని కట్ చేయకూడదు. కట్ చేశారు ఇందులో. ఫస్ట్ పాడిన ఆ ఒక మంచి సాకిని కట్ చేసేసి అది ఏదో చెత్తగా ఉన్న ఒక బిట్టుని మాత్రం వేసి, నేను అందుకని ఆ వరుడు సంగతి నేను చెప్పుకోలేదు. జమునారాణి గారు, ఈ చలాకీ పాటలు పాడడం అన్నది కష్టం అంటారా, ఇన్ జనరల్ సులభం అంటారా మెలడీతో కంపేర్ చేస్తే? అట్లా చెప్పడానికి లేదు. చలాకీ పాటలు పాడాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాటలకు తగ్గట్టు మనం తరిపేది అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు దాగుబల్ సిగరెట్టు, ఇది కామెడీ సాంగ్. ఆ కామెడీ సాంగ్కి ఎలా పాడాలనేది దానికి తగ్గట్టు తరిపేది అవ్వాల్సిందే. ఓ వన్నెల బయ్యారే చూసేవు ఎవరి దారి, మదిలోన నీదు మధురాతి మధుర కదలేమిటే చకోరి, ఓ వన్నెల బయ్యారే చూసేవు ఎవరి దారి, ఆహా ఓహో ఆహా ఓహో. ఇదంతా మంచి చలాకీగా పాడాల్సిన పాటలు. అది మన వాయిస్లోనే ఇచ్చుకోవాలి. అక్కడ డ్రమ్స్లోనే ఎందులోనే బీట్స్ అంతే. అది కట్ చేయాలి. మధురాతి ఇచ్చట పాడేట మధురాతి మధుర కదలేమిటే చకోరి, అంతే. చకోరి ఇట్లంతా పాడితే చలాకితనం రాదు. అది ఎంత టకరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు,
పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది, గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కు బిక్కుమని చూశాను, పక్కున పక్కని నవ్వేను. ఇలాంటి పాటలు ఎంచుకునే వాళ్ళకి ఆ తరమైన ఈ తరమైన కెరియర్ లాంగ్ స్టాండింగ్గా ఉంటుందనుకుంటారా? అంటే బహుశా మీకు కూడా అన్ని రకాల పాటలు పాడే ఎక్కువ అవకాశాలు వచ్చుంటాయి, మీరు ఇంకా అన్ని రకాల పాటలు పాడితేనే ఆఖరి దాకా ఎస్టాబ్లిష్ అవ్వగలరు. ఈ తరం సింగర్స్కి అన్ని రకాల పాటలు అన్ని రకాల పాటలు పాడాలి. మెలడీ సాంగ్స్ వచ్చినప్పుడు వాయిస్ని సాఫ్ట్ చేసుకుని ఆ పాడే ఒక ఆ టాలెంట్ ఉండాలి. కామెడీ సాంగ్స్ పాడినప్పుడు ఆ కామెడీ ఇది వాయిస్లో తెలిపించి పాడే ఇది ఉండాలి. ఈ చలాకి పాటలు పాడినప్పుడు ఇది ఉండాలి. అన్నీ ఒకేలాగా పాడకూడదు. అవన్నీ పాడితే అవే వాళ్ళకి ఆఖరి దాకా మంచి విలువ. మనం వైండప్ చేసేలోపు ఒకే ఒక్క పాట అది పాడకపోతే ప్రేక్షకులు బహుశా ఒప్పుకోరు. ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బొంగ మూతి కందం, నీ ముందరి కాళ్ళ బంధం,